నాటు కోడి పులుసు విత్ గారెలు. నేను కోడి పెట్ట తీసుకున్నాను. పోయించిన తర్వాత 990 గ్రామ్స్ వచ్చింది. అంటే ఈ కొలతలన్నీ ఆల్మోస్ట్ 1 కిలో నాటు కోడి పులుసు వండటానికి. చాలా మంది కోడికాళ్ళు పడేస్తుంటారండి, కానీ అందులో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన జాయింట్స్కి, బోన్స్కి, మన స్కిన్ హెల్త్కి, మన గట్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. అందరూ డబ్బులు పోసి మేకకాళ్ళు కొనుక్కొని తింటారు, కానీ కోడికాళ్ళు మాత్రం పడేస్తుంటారు. చిటికెడు పసుపు, 1 చెంచా ఉప్పు, 1.5 చెంచా కారం బాగా కలిపి పక్కన పెట్టండి. మూడు పచ్చిమిరపకాయలు చీరికలు తీయండి. కొత్తిమీర తరిగి పక్కన పెట్టండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరగండి. ఈసారి మీరు చికెన్ వండేటప్పుడు అందులో కోడికాళ్ళు వేసి వండండి. ఒకవేళ తినడానికి ఇబ్బంది అనిపిస్తే కూర వండిన తర్వాత కోడికాళ్ళు తీసి పక్కన పెట్టండి. కనీసం అలా అన్నా దానిలో ఉన్న పోషకాలు కూరలోకి వస్తాయి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాం. 1 చెంచా ధనియాలు, 10 లవంగాలు, 15 మిరియాలు, అంగుళం సైజు దాల్చిన చెక్క, ఒక పెద్ద నల్ల యాలుక, అలాగే 3 చిన్న యాలుకలు, అరంగుళం సైజు జాపత్రి. ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలండి. చివర్లో ఒక చిన్న స్పూన్ గసగసాలు. ఇప్పుడు ఎండు కొబ్బరి. నేను వేసుకున్నది కొబ్బరి చిప్పలో పావు వంతండి. చల్లారిపోయిన మసాలా దినుసులు దంచుకుందాం. అంగుళం సైజు ఉన్న అల్లం ముక్క, దానికి 2 వెల్లుల్లిపాయలు మెత్తగా దంచుకోవాలి. ఇందాక కాల్చుకున్న కొబ్బరి చిప్ప ముక్క, దానితో పాటు 15 జీడిపప్పులు. ఇది కొద్దిగా వాటర్ పోసి మెత్తగా నూరి పక్కన పెట్టుకోవాలి. నేను కుక్కర్ గిన్నెలోకి 3 స్పూన్లు వేరుశనగ నూనె తీసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు దోరగా వేపుకోవాలి. దోరగా వేగాక కొద్దిగా కరివేపాకు, అలాగే 2 బిర్యానీ ఆకులు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దోరగా వేగాలండి, మరి పచ్చిగా ఉండకూడదు, అలానే మాడిపోకూడదు. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న నాటుకోడి కూర మొత్తం వేసేద్దామండి. కనీసం 5 నిమిషాలన్నా ఈ ముక్కలు వేగాలండి. కొద్దిగా జాజికాయని తురిమి వేద్దాం. బాగా కలుపుకొని ఒక టీ గ్లాసు నీళ్ళు ఇందులో పోసుకుందాం. ఇలా 10 నిమిషాలన్నా ఉడకాలండి. ఇందాక నూరుకున్న ఎండు కొబ్బరి, జీడిపప్పు మిశ్రమాన్ని, దానితో పాటు పొడి మసాలాని వేసేద్దాం. బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 8 విజిల్స్ రానిద్దామండి. కోడి పెట్ట కాబట్టి 8 విజిల్స్ రానిచ్చానండి. పుంజైతే కనుక 10 విజిల్స్ అన్నా రానిస్తాను. కుక్కర్లో ఆవిరంతా పోయాక దీన్ని ఇనప మూకుడులోకి తీసుకుంటున్నానండి. ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి ఇందాక తరుక్కున్న కొత్తిమీర దీని మీద జల్లుకొని మంట ఆపేసుకోవటమేనండి. నాటుకోడి పెట్ట పులుసు విత్ కాళ్ళు రెడీ. నేను ఆల్రెడీ మినపగారెలు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వేడిగా మినపగారెలు వీటితో కలిపి తింటే ఉంటుందండి. ఆహా, కోడికాళ్ళు రుచి అద్భుతం అండి. మీరు మొహమాట పడకుండా ఈసారి కూర వండేటప్పుడు కోడికాలు ట్రై చేసి చూడండి.